तो मैंने देश से सवाल पूछा कि ये जो 90 अफसर हैं जो हिंदुस्तान की सरकार को चलाते हैं, इन अफसरों में से ओबीसी अफसर कितने हैं? और मैंने पूछा कि ये जो अफसर हैं, जो ओबीसी अफसर हैं, पिछड़े अफसर हैं, ये लोग हिंदुस्तान के बजट पर कितना निर्णय लेते हैं? బడ్జెట్ కు సంబంధించి వారి ప్రమేయం ఏంటండి? వారి వాటా పరంగా ఇచ్చే క్రమంలో డిపార్ట్మెంట్ పరంగా వారి సంఖ్య ఏ విధంగా ఉందని అడిగాం. भाइयों और बहनों, इन 90 अफसरों में से सिर्फ 3 अफसर ओबीसी के आते हैं. ఈ 90 మంది ఆఫీసర్లు దేశాన్ని నడుపుతూ ఉన్నారు. కేవలం 90 మందిలో ముగ్గురే ఓబీసీకి చెందినవారు. और सिर्फ 5% बजट को कंट्रोल करते हैं. ఈ ముగ్గురు దాని 90 మంది ఆఫీసర్లు కేవలం 5% దేశ బడ్జెట్ను నడుపుతూ ఉన్నారు. तो मेरा यही सवाल है कि क्या देश में 5% आबादी है पिछड़ों की? నేను అడుగుతాను, కేవలం 5% మంది ఈ రోజు దేశంలో జనాభా ఉన్నారా? ఆ విధంగా దేశ సంపదని 5% వరకే ఖర్చు పెడతా ఉన్నారు కదా. का सेंसस से यह पता लग जाएगा. జనాభా సెన్సస్ ప్రకారం ఎవరు ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నారు, ఎంత ఖర్చు పెడతా ఉన్నారు తెలియజేయడం. तो अगर हम देश में प्रगति चाहते हैं तो हमें देश की जनता को भागीदारी देनी पड़ेगी. దేశం అభివృద్ధి చెందాలంటే దేశంలో ఉన్న ప్రజలకు సంబంధించి వారందరినీ కూడా భాగస్వాములు చేసినప్పుడే దేశ అభివృద్ధి పురోగతి జరుగుతుంది. किसानों को भागीदारी देनी पड़ेगी, मजदूरों को भागीदारी देनी पड़ेगी, महिलाओं को भागीदारी देनी पड़ेगी. రైతులకు భాగస్వామ్యం చేయాలి, కార్మికులను భాగస్వామ్యం చేయాలి, మహిళలను భాగస్వామ్యం చేయాలి దేశ ప్రజలు. आज अरबों रुपए का कर्जा माफ होता है हिंदुस्तान के सबसे अमीर लोगों का. ఈరోజు దేశంలో ఉన్న అతి గొప్ప శ్రీమంతులకి వారికి సంబంధించిన రుణాలు మాఫీ జరుగుతా ఉన్నాయి. अदानी जी लाखों करोड़ रुपए लेते हैं और फिर उनका कर्जा माफ हो जाता है. అదాని లక్షలాది కోట్లు అప్పులు తీసుకుంటారు. ఆ అప్పులు ఈ దేశానికి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం మాఫీ చేస్తారు. बिना पूछे कर्जा माफ हो जाता है. వాళ్ళు అడగకముందే రుణమాఫీ చేస్తా ఉన్నారు. मगर अगर आप में से एक किसान या एक मजदूर बैंक लोन माफ कराना चाहता है, आपको मार के बैंक से बाहर भगा देते हैं. మీలో ఒక రైతు కానీ ఒక కార్మికుడు కానీ బ్యాంకులో రుణం తీసుకుంటే దాన్ని మాఫీ చేయమని అడిగితే బ్యాంకులో నుంచి నెట్టివేస్తారు, బయటికి పొమ్మంటారు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. अगर एक महिला या एक युवा छोटा सा बिजनेस शुरू करना चाहते हैं, बैंक से लोन लेते हैं, उनका कर्जा कभी माफ नहीं हो सकता. ఒకవేళ మహిళ కానీ ఒక యువకుడు కానీ స్వయం ఉపాధి కింద చిన్న లోన్లు తీసుకుంటే మాఫీ చేయరు, మేము చేయమని చెప్తారు. ये जो दुकानदार हैं जिनकी यहां दुकानें हैं, इनके जेब में से जीएसटी निकलती है, अदानी की जेब में जाती है. ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపులకు సంబంధించి ఈ షాపులకు సంబంధించి మీ దగ్గర జీఎస్టీ రూపేణా డబ్బులు తీసుకొని అదాని జేబులో పంపిస్తా ఉన్నారు. ऐसा हिंदुस्तान हमें नहीं चाहिए. ఇలాంటి దేశం మనకు అవసరం లేదు. इसलिए पहला कदम देश का एक्सरे है कास्ट सेंसस. అందుకోసమే దేశానికి కావాల్సింది మన సెన్సస్ ఎక్కడైనా ఉండాలి, అది కావాలని మనం డిమాండ్ చేస్తాం. उससे पता लगेगा कि किसकी कितनी आबादी है. దానివల్ల ఎంతమంది ఓబీసీలు ఎస్సీలు ఉన్నారని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి. और उससे पता लगेगा किसके पास हिंदुस्तान का धन है. దాంతో ఈ మన దేశ సంపద ఎవరి దగ్గర ఎంతుందని తెలియజేయడం జరుగుతుంది. एक्सरे के बाद हम गरीब लोगों को सचमुच में भागीदारी दे पाएंगे. ఎక్స్రే చేసిన తర్వాత పేదవారికి ఈ దేశ సంపదలో వాటాదారులుగా చేస్తామని మేము చెప్తా ఉన్నాం. और हिंदुस्तान की प्रगति में एक बिल्कुल नया चैप्टर लिखा जाएगा. కొత్త
చేస్తామని చెప్తా ఉన్నారు. मगर जब मैं कास्ट सेंसस की बात उठाता हूं, तो ना आपके चीफ मिनिस्टर कुछ कहते हैं, ना नरेंद्र मोदी जी कुछ कहते हैं. ఎప్పుడైతే మేము కుల గ్రంథాల గురించి మాట్లాడితే ప్రధానమంత్రి మోడీ గారు ఏం మాట్లాడరు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడారు. मेरा सवाल प्रधानमंत्री और केसीआर से है कि अगर हिंदुस्तान के बजट में सिर्फ 5% ओबीसी का कंट्रोल है, तो फिर क्या हिंदुस्तान में सिर्फ 5% ओबीसी है? నేను ప్రధానమంత్రి గారిని అడుగుతాను, 5% దేశానికి సంబంధించిన బడ్జెట్లో మరి ఓబీసీకి ముగ్గురు ఆఫీసులు పెడితే దేశానికి సంబంధించిన ఓబీసీలు వారి ప్రగతికి వారి సంక్షేమానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ప్రధానమంత్రిని అడుగుతాను. ये जवाब कास्ट सेंसस देगा और इसको हम करवा के ही रहेंगे. आप देख लेना, इसको हम करवा के रहेंगे. మీరందరూ చూడండి, రాబోయే కాలంలో మేము కులంకాంక్ష గణాంకాలు చేసి తీరుతాం, మీరే చూస్తారని చెప్తాను. हमने अपने स्टेट्स में ऑर्डर दे दिया है. छत्तीसगढ़ में, राजस्थान में, कर्नाटक में हमने कास्ट सेंसस का ऑर्डर दे दिया है. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కుల గణాంక చేయాలని ఆదేశించడం జరిగింది. ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ, హిమాచల్ ప్రదేశ్ లో, कर्नाटकలో అన్ని రాష్ట్రాల్లో చేయడం జరిగింది. तेलंगाना में हमारी सरकार आएगी तो पहला काम हम तेलंगाना का एक्सरे करवाएंगे. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అడుగు కుల గణాంకాలు చేస్తామని మనం చెప్తాం. आपको ये जो दर्द हो रहा है, जो आपको दबाया जा रहा है, आपको मारा जा रहा है, पहला कदम एक्सरे होगा. उसके बाद हम जनता की सरकार चलाएंगे, गरीबों की, किसानों की, मजदूरों की सरकार चलाएंगे. మీకు ఇబ్బంది జరుగుతా ఉంది, ఆ ఇబ్బందులన్నీ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్స్రే చేస్తాము. ఈ ఎక్స్రే ద్వారా బయటపడ్డ అనేక అంశాల విషయంలో ఈరోజు రైతులకు కానీ, కార్మికులకు కానీ, మహిళలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మరి నేను బీసీలకు కానీ అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాను. एक भाई और बहनों, एक्सरे से ये भी पता लग जाएगा कि चीफ मिनिस्टर के परिवार ने तेलंगाना का कितना पैसा लूटा है. మీ అందరికీ తెలియజేస్తామనుకుంటున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారి కుటుంబం తెలంగాణకు సంపద, మనందరి సంపద ఏ విధంగా లూటీ చేస్తా ఉన్నారో మేము తెలియజేయాలి. लाखों करोड़ रुपए आपसे छीने गए हैं. లక్షలాది రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకున్నారు.